హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియోలో మన పుష్ప మూవీ 12 days లో వరల్డ్ వైడ్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. ఇక పుష్ప మూవీ వరల్డ్ వైడ్ గా డే 12న 30 కోట్ల పైకి గ్రాస్ సాధించి దుమ్ము దులిపింది. అది కూడా ఒక బిగ్ టాక్ మూవీకి డే 12న 30 crores గ్రాస్ అంటే చిన్న విషయం కాదు. ఆల్రెడీ ఈ మూవీ RRR మూవీ లైఫ్ టైమ్ కలెక్షన్ ని జస్ట్ 11 రోజుల్లోనే బీట్ చేసింది. నాకు తెలిసి బాలీవుడ్ కాన్స్ ఈ మూవీని చూసి పోసుకుంటున్నారు అనుకుంటా. ఎందుకంటే ఈ రోజు వచ్చిన కలెక్షన్స్ తో జవాన్ లైఫ్ టైమ్ కలెక్షన్ ని జస్ట్ 12 రోజుల్లోనే బీట్ చేసింది పుష్ప 2. ఇక తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే డే 12న ఈ మూవీ 3 కోట్లు అయితే సాధించింది. అండ్ ముందుగా నైజాం విషయానికి వస్తే టోటల్ గా 12 రోజులు గాను 88 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. అండ్ ఈ మూవీకి నెక్స్ట్ వచ్చే కలెక్షన్స్ తో కల్కి మూవీని అయితే దాటిపోతుంది. అండ్ ఈ మూవీ టార్గెట్ వచ్చేసి నైజాం లో 100 కోట్ల షేర్ ని అయితే రాబట్టాలి. సో చూద్దాం ఫ్యూచర్ లో ఈ మూవీ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. ఇక సీడెడ్ విషయానికి వస్తే ఈ మూవీ డే 12న 40 లక్షల షేర్ ని అయితే రాబట్టి ఎక్సలెంట్ గా హోల్డ్ చేసింది. అండ్ మొత్తంగా 12 రోజులు కాను 29 కోట్ల పైగా షేర్ ని రాబట్టింది. అండ్ ఈ మూవీ టార్గెట్ వచ్చేసి 30 కోట్ల షేర్ ని అయితే రాబట్టాలి. సో ఈ మూవీ హిట్ అవ్వాలంటే ఇంకా 80 లక్షల షేర్ ని అయితే రాబట్టాలి సీడెడ్ లో. ఇక ఉత్తరాంధ్రలో ఈ మూవీ డే 12న 35 లక్షల షేర్ ని అయితే రాబట్టింది. అండ్ మొత్తంగా 12 రోజులు కాను 21.9 కోట్ల షేర్ ని అయితే రాబట్టింది. ఈ మూవీ హిట్ అవ్వాలంటే 23 కోట్ల టార్గెట్ గాను ఇంకా ఈ మూవీ 1.10 కోట్లు అయితే కలెక్ట్ చేయాలి. ఇంక ఈస్ట్ విషయానికి వస్తే 14 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ గాను ఈ మూవీ మొత్తంగా 12 రోజులకి 11.7 కోట్ల షేర్ ని అయితే రాబట్టింది. అండ్ వెస్ట్ లో 10.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి ఈ మూవీ 9.15 లక్షల షేర్ ని అయితే రాబట్టింది. అండ్ గుంటూరులో 15.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ గాను మొత్తంగా 12 రోజులకి 14.4 కోట్ల షేర్ ని అయితే రాబట్టింది. అండ్ కృష్ణాలో 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ గాను మొత్తంగా 12 రోజులకి 11.8 కోట్ల షేర్ ని అయితే రాబట్టింది. అండ్ నెల్లూరులో 7.20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ గాను 7.12 లక్షల షేర్ ని అయితే రాబట్టింది. అలా 12 రోజులు గాను మన తెలుగు స్టేట్స్ లో ఈ మూవీ 194 కోట్ల షేర్ అండ్ 288 కోట్ల గ్రాస్ ని అయితే రాబట్టింది. ఈ మూవీకి మన తెలుగు రాష్ట్రాల్లో 215 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ గాను ఇంకా ఈ మూవీ హిట్ అవ్వాలంటే 21 కోట్ల షేర్ ని అయితే రాబట్టాలి. ఇక కర్ణాటక విషయానికి వస్తే 46 కోట్ల షేర్ ని రాబట్టి దుమ్ము రేపింది. 2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి 14 కోట్ల ప్రాఫిట్ లో అయితే ఈ మూవీ అయితే ఉంది. ఇంకా కేరళలో ఈ మూవీ డిజాస్టర్ అయితే అయిపోయినట్టే 20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి జస్ట్ 7.3 కోట్ల షేర్ ని అయితే రాబట్టింది. అండ్ తమిళనాడు విషయానికి వస్తే 52 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి 12 రోజులకు గాను ఈ మూవీ 30.2 కోట్ల షేర్ ని అయితే రాబట్టింది. ఇంకా ఈ మూవీ హిట్ అవ్వాలంటే 20 కోట్ల పైన షేర్ ని అయితే రాబట్టాలి. ఇక హిందీ విషయానికి వస్తే మొత్తంగా 12 రోజులు గాను 588 కోట్ల నెట్ ని రాబట్టి దుమ్ము లేపింది. జస్ట్ ఒక ఫస్ట్ వీక్ హిందీ కలెక్షన్స్ తోనే కాన్స్ లైఫ్ టైమ్ మూవీస్ అయితే దాటేసింది. అండ్ 12 days గాను జవాన్ లైఫ్ టైమ్ కలెక్షన్ అయితే పుష్ప 2 మూవీ అయితే దాటేసింది. ఇక హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 270 కోట్ల షేర్ వాల్యూ గాను ఈ మూవీ 70 కోట్ల ప్రాఫిట్ అయితే ఉంది. ఓవర్సీస్ లో 102 కోట్ల షేర్ అయితే రాబట్టింది. అలా ఈ మూవీ టోటల్ గా 12 days గాను వరల్డ్ వైడ్ గా 655 కోట్ల షేర్ అండ్ 1340 కోట్ల గ్రాస్ రాబట్టి ఎపిక్ 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని జస్ట్ 12 రోజుల్లోనే దాటేసి రికార్డ్ అయితే క్రియేట్ చేశాడు. అలా ఈ మూవీ మొత్తంగా 12 రోజులు గాను 30 కోట్ల ప్రాఫిట్ ని రాబట్టి హిట్ వెయిటింగ్ అయితే తెచ్చుకుంది. సో ఫ్యూచర్ లో ఈ మూవీ బాహుబలి 2 కలెక్షన్ దాటద్దంటారా? కింద కామెంట్ చేసి అయితే చెప్పండి. సో ఈ వీడియోకి తింది గైస్, ఎలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ యూపీఎస్పీ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.